హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాం మన స్పాట్కి. అయితే ఈరోజు మనం ఒక చిన్న బైట్ కూడా ఎలా అనేది ఏంటనేది వీడియోలో చూసాం కదా. సేమ్ అదే బైట్తో మనం ఫిషింగ్ చేయడానికి కూడా వచ్చేసాం. చెప్పాను కదా, పిండి అలవాటు లేని చెరువు ఇది కేవలం మీకోసం మాత్రమే చేస్తున్నాను అంటున్నారు. విలేజ్లో పిండి అలవాటు లేని చెరువులలో ఎట్లా పట్టాలి ఏంది అనేది మీకు క్లారిటీగా చూపించడానికి మాత్రమే. ఓకే, చూస్తుండే స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మన ఫిషింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. కొత్త చెరువు అని పాత చెరువు అని మనదైతే ఇదిగో రెడీమేడ్గా మనం తయారు చేసాము. ట్రిబ్లుక్ 06 ఇది. ఓకే, చక్కగా మంచిగా రెడీ చేసుకుందాం. పైన సీసం లాంటి పెట్టుకుందాం, పిండి కూడా ఇక్కడ పెట్టుకుందాం. ఓకే, ముందుగా మనమైతే చేపలు పట్టే ఏరియా ఏదైతుందో అక్కడ మనం అయితే ఖచ్చితంగా తౌడు అనేది వేసుకుందాం. ఇదిగో కొద్దిగా తౌడు అయితే వేసుకోవాలి. తౌడు మంచిగా ఉండాలి, చూసారు కదా, గంధంలాగా ఉంది మంచిగా. చూడండి, తవుడు వేసినప్పుడు అట్లా చిన్న చిన్న చేపలు తింటాయి. ఆ విధంగా తిన్నాయి అంటే కనుక చెరువులో చిన్నదామని పెద్దదామని తవుడేస్తే తింటుంది అని అర్థం చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా మనకి ఫిషింగ్ చేస్తే చేపలు అనేవి పడతాయి. ఓకే, ఒకవేళ చిన్న చేపలు వచ్చి అట్లా తవుడు కానీ తినలేదనుకో 2-3 రోజులు అలవాటు చేయండి. ఓకేనా, అది ఎందుకంటే అన్న చెరువులో తవుడు వేయొచ్చా వేయొద్దు అంటున్నారు కాబట్టి ఇది నేను చూపిస్తున్నాను క్లియర్గా. చిన్న చేపలు తిన్నాయి అంటే ఆటోమేటిక్గా పెద్ద చేపలు తింటాయి. ఓకేనా, అసలు చిన్న కూడా తినలేదనుకో 2-3 రోజులు మనం చెరవ చేసి అలవాటు చేయాలి. ఓకేనా, ఓకే ఓకే ఫిషింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రో చేప చిన్న సైజు రిలీజ్ చేసేద్దాం. పిల్లల నుంచి నీట్గా దిగి వదిలేటప్పుడు స్లో మోషన్ నేను పెట్టుకుంటా. ఓకేనా, కనబడుతుందా? ట్రిపుల్ హుక్తో చిన్న చేపలు పడుతున్నాయని చెప్పేసి నేనైతే మళ్ళీ సింగిల్ హుక్ అయితే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ట్రిపుల్ హుక్ తగిలితే చేప ఒక్కోసారి అయితే ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది. సో రిలీజ్ చేసినా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే సింగిల్ హుక్ ట్రై చేశాను. ఇక ట్రిపుల్ హుక్ చేంజ్ చేస్తాను. ట్రై చేసింది కానీ అంత సీన్ లేదు. అంటే 2 మింగింది అది. కాదు రౌటా, చైనా ములుగుడు ఎట్లా కూర్చుకుందో. ఓకే, ఓకే చిన్న వచ్చి అక్కడ
ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.